వెల్కమ్ టు మై క్లాస్. మన నిత్య జీవితంలో మనం అనేక రకాల వస్తువులను చూస్తూ ఉంటాము. ప్రతి వస్తువు ఏదో ఒక ఆకారాన్ని, పరిమాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఏదో ఒక మెటీరియల్‌తో తయారు చేయబడి ఉంటుంది. సో, ఈ మెటీరియల్‌నే సైంటిస్టులు మ్యాటర్ లేదా పదార్థం అని అన్నారు. మ్యాటర్ అంటే ఏదైనా పార్టికల్ అనేది కొంచెం స్పేస్‌ని తర్వాత మాస్‌ని కలిగి ఉన్నట్లయితే దాన్ని మ్యాటర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీల్చే గాలి, మనం తినే ఆహారము, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు మరియు జంతువులు, అంతేకాకుండా చిన్న నీటి బొట్టు లేదా ఇసుక రేణువు కూడా ప్రతిదీ కూడా మ్యాటర్ అని అనొచ్చు. సో, ఇది మొత్తం కంప్లీట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అనేది సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్ ఫామ్‌లో ఉంటుంది. సో, ఈ మ్యాటర్‌ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్‌ది మిక్స్చర్ అండ్ ప్యూర్ సబ్స్టాన్స్. మిక్స్చర్ అనేది తిరిగి 2 రకాలుగా డివైడ్ చేశారు. అది హెటెరోజీనియస్ మిక్స్చర్ అండ్ హోమోజీనియస్ మిక్స్చర్. హెటెరోజీనియస్ అని అంటే 2 లేదా అంతకంటే వేరు రకాలుగా మూలకాలు, సబ్స్టాన్స్ గాని ఉన్నట్లయితే దాన్ని హెటెరోజీనియస్ అని అంటారు. ఈ హెటెరోజీనియస్‌లో మనం సస్పెన్షన్, ఎమల్షన్, సాలిడ్ సాల్, ఏరోసాల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ హోమోజీనియస్‌లో అంటే అన్నీ ఒకే రకమైన సబ్స్టాన్స్ ఉన్నట్లయితే దాన్ని హోమోజీనియస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ మిక్చర్స్, సొల్యూషన్స్, అలాయ్స్ అనేవి హోమోజీనియస్‌కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్యూర్ సబ్స్టాన్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేశారు. దాన్ని ఎలిమెంట్ మరియు కంపౌండ్స్ అని అంటారు. ఎలిమెంట్స్ అనేవి ఒకే టైప్ గనుక ఆటమ్స్ కంబైన్డ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఎలిమెంట్స్ అని అంటారు. కంపౌండ్స్ 2 లేదా అంతకంటే వేరే రకాల ఆటమ్స్ అనేవి కలిగి మనకొక కంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలిమెంట్స్‌ని తిరిగి 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. దాన్ని మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్. సో, ఇదంతా మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ అనేవి పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. పీరియాడిక్ టేబుల్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మెటల్స్ అని అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మరియు డి బ్లాక్ ఎలిమెంట్స్‌ని మెటల్స్ అని అంటారు. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్‌లో కొన్ని మెటలాయిడ్స్ ఉంటాయి. కొన్ని నాన్ మెటల్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ కంపౌండ్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఆర్గానిక్ కంపౌండ్స్ మరియు ఇనార్గానిక్ కంపౌండ్స్. ఆర్గానిక్ కంపౌండ్స్ అని అంటే ఏదైనా ఒక కంపౌండ్‌లో కార్బన్ గనుక ఉన్నట్లయితే దాన్ని ఆర్గానిక్ కంపౌండ్ అని అంటారు. కంపౌండ్‌లో గనుక కార్బన్ లేకుండా మిగతా ఏ ఆటమ్స్ గాని ఉన్నట్లయితే దాన్ని ఇనార్గానిక్ కంపౌండ్స్ అని అంటారు. సో, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. ఆటం అనేది మూలకము మరియు పదార్థం యొక్క ప్రాథమిక నిర్మాణము. ఈ ఆటం అనేది తిరిగి విభజించడానికి సాధ్యం కాదు. ప్రతి ఆటం అనేది కెమికల్ రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు కొత్తది ఏర్పడడం కానీ, ఉన్నది నాశనం అవ్వడం కానీ జరగదు. ప్రతి ఆటం అనేది ఒక న్యూక్లియస్‌ని కలిగి ఉంటుంది. తర్వాత 3 సబ్ ఆటమిక్ పార్టికల్స్‌ని కలిగి ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల మనకి ప్రోటాన్ మరియు న్యూట్రాన్ అనేది ఉంటుంది. న్యూట్రాన్ అనేది ఏ ఛార్జ్ ఉండదు. ప్రోటాన్‌కి అనేది పాజిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల ఈ న్యూక్లియస్‌కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్‌ని సరౌండ్ చేస్తూ డిఫరెంట్ ఆర్బిట్‌లో రొటేట్ అవుతూ ఉంటుంది. మనం ఒక ఎలిమెంట్‌ని తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్‌కి లెఫ్ట్ సైడ్ పైన ఏ సింబల్, కింద జెడ్ సింబల్ అనేది ఉంటుంది. ఏ సింబల్ అనేది మాస్ నెంబర్‌ని చెప్తుంది. ఈ మాస్ నెంబర్‌ని ఎలా కౌంట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్‌ని మాస్ నెంబర్ కింద చెప్తారు. జెడ్ అనేది ఆటమిక్ నెంబర్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఆటమ్‌ని మా ఆటమిక్ నెంబర్ కింద చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్‌ని తీసుకున్నట్లయితే కార్బన్ యొక్క ఆటమిక్ నెంబర్ 6. తర్వాత మాస్ నెంబర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిపి 6 + 6 దట్ ఈస్ 12 మాస్ నెంబర్. సో, ఈ విధంగా మనం ఎలిమెంట్ ఇచ్చినప్పుడు దాని యొక్క మాస్ నెంబర్‌ని మరియు ఆటమిక్ నెంబర్‌ని కౌంట్ చేయొచ్చు. అన్నీ ఒకే రకమైన ఆటమ్స్ ఉన్న సబ్స్టాన్స్‌ని ఎలిమెంట్ అని అంటారు. ఈ ఎలిమెంట్స్‌ని వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీ ఆధారంగా పీరియాడిక్ టేబుల్‌లో అరేంజ్ చేశారు. ఎలిమెంట్స్‌ని 3 టైప్స్‌గా డివైడ్ చేశారు. అవి మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. పీరియాడిక్ టేబుల్‌లో మీకు ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపర్ అనేది ఒకే రకమైన కాపర్ ఆటమ్స్‌తో తయారయ్యి ఉంది. నెక్స్ట్ కార్బన్ అనేది ఒకే రకమైన కార్బన్ ఆటమ్స్‌తో తయారయ్యింది. హీలియం కూడా ఒకే రకమైన హీలియం ఆటమ్స్‌తో మాత్రమే మేడప్ అయి ఉంది. సో, ఒకే రకమైన ఆటమ్స్ ఉన్న సబ్స్టాన్స్‌ని ఎలిమెంట్స్ అని అంటారు.
2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ అనేవి రసాయనికంగా బంధించడం వల్ల ఏర్పడే వాటిని మాలిక్యూల్స్ అని అంటారు. ఈ మాలిక్యూల్స్ అనేవి 3 రకాలుగా డివైడ్ చేశారు. వాటిని మోనో ఆటమిక్ మాలిక్యూల్, డయాటమిక్ మాలిక్యూల్ మరియు పాలీ ఆటమిక్ మాలిక్యూల్స్. మోనో ఆటమిక్ మాలిక్యూల్స్ అంటే నోబెల్ గ్యాస్ అనేవి ఎప్పుడు గాని ఒకే ఆటంతోని ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ హీలియం, నియాన్, ఆర్గాన్ అనేవి. డయాటమిక్ మాలిక్యూల్ అంటే మాలిక్యూల్స్‌లో 2 ఆటమ్స్ ఉన్నట్లయితే వాటిని డయాటమిక్ మాలిక్యూల్ అని అంటారు. ఎగ్జాంపుల్ హైడ్రోజన్, క్లోరిన్. నెక్స్ట్ పాలీ ఆటమిక్ మాలిక్యూల్. మోర్ దెన్ 2 ఆటమ్స్ గనక ఆ మాలిక్యూల్‌లో ఉన్నట్లయితే వాటిని పాలీ ఆటమిక్ మాలిక్యూల్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఓజోన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ పాలీ ఆటమిక్ మాలిక్యూల్‌కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆటమిసిటీ అంటే మాలిక్యూల్‌లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని చెప్పేదాన్ని ఆటమిసిటీ అని అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ వేరు రకాల ఎలిమెంట్స్ ఉన్న మూలకాలని కంపౌండ్స్ అని అంటారు. ఈ కంపౌండ్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేశారు. అవి ఆర్గానిక్ కంపౌండ్స్ మరియు ఇనార్గానిక్ కంపౌండ్. ఆర్గానిక్ కంపౌండ్స్ అనంటే కంపౌండ్‌లో కార్బన్ ఆటమ్ ఉన్నట్లయితే వాటిని ఆర్గానిక్ కంపౌండ్స్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్ మీథేన్, ఈథేన్, కార్బన్ డయాక్సైడ్. ఇనార్గానిక్ కంపౌండ్స్ అంటే కంపౌండ్‌లో కార్బన్ ఆటమ్ కాకుండా మిగతా ఏ ఆటమ్స్ ఉండి కంపౌండ్ ఏర్పడినట్లయితే దాన్ని ఇనార్గానిక్ కంపౌండ్ అని అంటారు. ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్, అమ్మోనియా. అండ్ ఈ అన్ని కంపౌండ్స్ అనేవి మాలిక్యూల్ అవుతాయి కానీ అన్ని మాలిక్యూల్స్ అనేవి కంపౌండ్ కాలేవు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఓజోన్ అనేది 3 ఆటమ్స్‌తోని ఫామ్ అయింది. ఇది మాలిక్యూల్ అవుతుంది. కానీ ఇది కంపౌండ్ కింద మనం కన్సిడర్ చేయలేము. నెక్స్ట్ వాటర్ అనేది మాలిక్యూల్ కింద చెప్పొచ్చు, కంపౌండ్ కింద చెప్పొచ్చు. మాలిక్యూల్ అంటే 2 డిఫరెంట్ ఆటమ్స్‌తో ఫామ్ అయింది కాబట్టి మాలిక్యూల్. ఆటమ్ లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ మీద పాజిటివ్ లేదా నెగెటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే వాటిని అయాన్ అని అంటారు. ఈ అయాన్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేశారు. క్యాటయాన్స్ మరియు యానయాన్స్. క్యాటయాన్స్ అని అంటే ఎలక్ట్రాన్‌ని కోల్పోవడం వల్ల ఏర్పడిన దాన్ని క్యాటయాన్ అని అంటారు. దీన్ని పాజిటివ్ ఛార్జ్‌తో చూపిస్తారు. యానయాన్ అనేది ఎలక్ట్రాన్స్‌ని తీసుకోవడం వల్ల ఏర్పడిన దాన్ని యానయాన్ అని అంటారు. ఇది నెగెటివ్ ఛార్జ్‌తో చూపిస్తారు. ఏ అయాన్స్‌లో అయినా గానీ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్స్ అనేవి ఉండవు. ఎగ్జాంపుల్ హీలియం ప్లస్ మీన్స్ హీలియం అనేది ఒక ఎలక్ట్రాన్‌ని కోల్పోవడం వల్ల హీలియం అయాన్ కింద మారింది. CO3 2- అనేది కార్బోనేట్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లను తీసుకోవడం వల్ల కార్బోనేట్ అయాన్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ప్రోటాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ కింద లిస్ట్‌లో అన్ని రకాల యానయాన్స్ మరియు క్యాటయాన్స్ యొక్క చార్జెస్ మరియు వాటి యొక్క నేమ్స్ ఉన్నాయి.